వావ్, హ్యాపీ బర్త్డే టు మీ. 5 రకాల టిఫిన్స్ రెడీ అయిపోయినాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి. మీరు ఇటు హెల్దీ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైనా, లేదు అంటే వెయిట్ లాస్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైనా, లేదు అంటే షుగర్ ఉన్న వాళ్ళకైనా, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకైనా అందరికీ ఉపయోగపడే ఒక మంచి రెసిపీస్ అండి. రెసిపీస్ అని ఎందుకంటున్నా అంటే ఒకటే వీడియోలో మీకు 5 రకాలుగా ఒక బ్యాటర్ తోటి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఈ వీడియోలో మనం చేసే రెసిపీకి ముఖ్య పదార్థం రాగులండి. సో రాగులు వాడి మనం 5 రకాల రెసిపీస్ చేసుకోబోతున్నాం అనమాట. ఛానల్ స్టార్టింగ్లో కూడా వీడియో ఉంది. రాగులు వాడి ఒక 5-6 రకాలు చేశాను, అప్పట్లో గుర్తులేదు నాకు. ఒకవేళ నా లింక్ దొరికితే అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంటే నాకు గుర్తుండి పెడతాను. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఇదిగోండి, పప్పు అయితే ముందు ఒక 4 గంటల పాటు నాననివ్వాలండి. ఇక్కడ నేను గ్లాస్ ఉంది కదండి, దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను. కొలతకి మీరు ఏదైనా తీసుకోవచ్చండి, కాకపోతే నేను చెప్పే కొలత ప్రకారం దాంతో కొలుసుకుంటే సరిపోతుంది అనమాట. అన్నిటికీ ఒకటే పాత్ర వాడాలి. సో శుభ్రంగా కడిగేసుకొని చక్కగా చల్లటి నీళ్ళు వాడి మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ వేడెక్కితే మనకి ప్రాపర్గా ఫర్మెంట్ అనేది అవ్వదు. ఓకేనా? పిండిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి థిక్గా ఉంది కదా పిండి, ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది. మనం ఏంటంటే ఇది రవ్వను కూడా వేస్తాం కనుక కొంచెం దీన్ని జారుగా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనకి పిండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం దేనితోటైతే పప్పు నానబెట్టుకున్నామో ఆ గ్లాస్ తోటే 1కి 2 పడుతుందండి. ఇది మనకి రవ్వ మార్కెట్స్లో ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, లేదంటే నాకు అమెజాన్ గురించి తెలియదండి, నేను చూడలేదు. బిగ్ బాస్కెట్లో అయితే మాత్రం ఉంది. బిగ్ బాస్కెట్లో మనకి ఇట్లా జొన్న రవ్వ ఉంటుంది, అలాగే రాగి ఇడ్లీ రవ్వ అని ఉంటుందండి. నేను అది తీసుకున్నాను. మీరు కావాలంటే ఓపిక ఉంటే కడిగి ఆరబోసుకొని చక్కగా రవ్వలాగా పట్టించుకోవచ్చు. నేనైతే మార్కెట్ నుంచి తెచ్చిందే 1కి 2 తీసుకున్నానండి. ఇదేమి మనం కడగవసరం లేదు, డైరెక్ట్గా ఈ పిండిలోకి వేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చేతితోట కలుపుకుంటే మనకి ఉండలు అవుతుందండి. అందుకని ఒకసారి మనం అదే మిక్సీ జార్లోకి వేసుకుని ఒక 2 తిప్పులు తిప్పితే చక్కగా కలిసిపోతుంది అనమాట. దీన్ని మనం వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఇలా నేను కొంచెం 2 గ్లాసులు నానబెట్టాను కనుక 2 సార్లు రుబ్బుకుంటున్నాను అనమాట. పిండి మొత్తం రుబ్బుకున్నది ఒక గిన్నెలోకి తీసిన తర్వాత చూస్తున్నారు కదండి, కొంచెం ఉప్పు వేసేసుకుని, చలికాలం కనుక మనకి ఫర్మెంట్ అవ్వదు. మార్నింగ్కి చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే చలికాలం కనుక ప్రాపర్గా ఫర్మెంట్ అవ్వదండి. అందుకని చెప్పి మనం ఉప్పు కలిపేసుకొని చక్కగా పెట్టేసుకోవాలన్నమాట. రీసెంట్గా నేను విన్నాను కూడా అండి, మనం చేతితోటి కలపడం మూలంగా పిండి ఫర్మెంట్ కానివ్వండి ఏదైనా కూడా బాగా అవుతుందంట, చేతితోటి మంచిగా కలపడం మూలంగా. సో ఇక్కడ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, చూసారా, చక్కగా ఇట్లా ఫర్మెంట్ అయిపోయింది. మనకి ఏ ఫుడ్ అయినా కూడా ఇట్లా పులి పెట్టడం వల్ల మంచిగా జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదండి. సో చలికాలం కనుక కొంచెం మనము సాయంత్రం పూట ఎర్లీగా రుబ్బేసుకుంటే మార్నింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. ఎండాకాలం అయితే కనుక ఓవర్ నైట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంక చక్క తెల్లారికి మనకి ఇట్లా పులిసిపోయింది కదండి. ఎండాకాలం అయితే ముందు ఉప్పు వేయాల్సిన పని లేదు. చలికాలం కనుక కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు మంచిగా కలుస్తుందండి, అంటే మంచిగా పులుస్తుంది. ఇంక ఇది ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుని ఫస్ట్ ఏంటంటే దీంతో ఇడ్లీ వేసేద్దామండి. మనకు అది అయ్యే లోపల మిగిలిన కార్యక్రమం చేసుకుందాం. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, చాలామంది వీడియోస్లో చూశాను. తట్టే ఇడ్లీ అంటారు కదండి. మెయిన్ నాకేమనిపించిందంటే ఇందులో ఒక ప్లస్ పాయింట్, క్లీనింగ్కి ఈజీగా ఉంటుందేమో అనిపించింది. అందుకని తీసుకున్నాను. నేను నార్మల్ షాప్లోనే తీసుకున్నానండి. ఇవి మనకి ఎక్కడంటే అక్కడే ఉంటుంది, మరి పై వరకు పోసుకోవద్దు. ఇదిగోండి ఇట్లా
కొంచెం గ్యాప్ ఉండేటట్టు. ఇప్పుడు నేను జస్ట్ అన్నీ చాలా రకాలు చేస్తున్నాను కనుక ఇది 2 రేకులే వేస్తున్నానండి. ఒక రేకు ఒకళ్ళం తినలేమన్నమాట. అందులో ఇవి బాగా మనకి హెవీగా కూడా ఉంటుంది కదండి. ఒకవేళ ఇంట్లోనే కావాలనుకుంటే మీరు కొంచెం క్యారెట్, ఈ క్యాబేజీ తురుము, క్యాప్సికము ఇవన్నీ వేసుకుని కొంచెం సాటే చేసేసి పోపు పెట్టేసుకుని సాటే చేసి అట్లా కూడా పెట్టుకోవచ్చు. నేను మధ్యలో 2 కనుక మధ్యలో గ్యాప్ ఇచ్చి పెడుతున్నానండి ఇట్లా. ఇంక ఇది మనం నార్మల్గా ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేసుకుంటామో అట్లా చేసుకోవటమే. ఇది ఉండాలని ఏం లేదండి, ఇడ్లీ రేకుల్లో హ్యాపీగా వేసుకోవచ్చు. ఇడ్లీకి పెట్టేసుకున్నాం కదండి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఆ పిండిలోంచి కొంచెం పిండి సపరేట్గా తీసుకున్నాను. ఇక్కడ మనం అనుకున్నాం కదండి 2-3 రకాలుగా చేసుకుంటున్నాము. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మోస్ట్లీ 4 నుంచి 5 రకాలు మీకు చూపిస్తాను. ఇదిగోండి, దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి, పిల్లలు ఉన్నారనుకుంటే స్కిప్ చేసుకోండి పచ్చిమిర్చి, లేదంటే మీరు గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము, ఒక చిన్న సైజ్ క్యారెట్ అండి. ఇప్పుడు నేను తీసుకున్న పిండికి సరిపడిన క్వాంటిటీ చెప్తున్నాను. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను. ఇదిగోండి క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్. మీరు కావాలనుకుంటే క్యాబేజీ తరుగు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏమి వేయట్లేదు, ఇంతవరకే వేస్తున్నాను. వెజిటబుల్స్ ఎంత ఎక్కువ తింటే మనం ప్రతి ఫుడ్లోనూ కూడా అంత మంచిదండి. ఇప్పుడు ఏంటంటే మనం పిండి కలుపుకునే లోపల నేను గుంట పొంగనాలది రెడీగా వేడిగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం దీంతో ఊతప్పం వేసుకుంటున్నాము, గుంట పొంగనాలు వేసుకుంటున్నామండి. పిండి చూసి మీరు దానికి అనుగుణంగా కలుపుకోండి. ముందే గబగబా వాటర్ కలిపేసుకోవద్దు. ఇది కలిపేసుకున్నాక అప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వాటర్ వేసుకోండి. ఇది మనం ఇట్లా డీప్ ఫ్రై పునుగులు వేసుకుంటూ ఉంటాయండి. కోర్స్ నూనె పీల్చుతాయి బాగా, అందుకని మనం ఇప్పుడు వేసుకోవట్లేదు. గుంట పొంగనాలు వేసుకుంటున్నాం అన్నమాట. సరిపోద్దండి పిండి ఇట్లా. నేను ఈ లోపల గుంట పొంగనాలు గ్యాస్ మీద పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. సో దట్ మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ప్రిపరేషన్ అంతా ప్యారలల్గా చేసుకుంటూ ఉంటే ఏ పనైనా ఈజీగా అవుతుందండి. రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. పిల్లలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళ కోసం అండి ఇవన్నీ టిప్స్. ఎప్పుడు కూడా చుట్టూతా ముందు నింపుకోవాలి, తర్వాత మధ్యలో వేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఏంటంటే రాగి పిండి అనేది కుక్ అవటం కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కనుక లోపల పచ్చిగా లేకోకుండా మూత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా నెమ్మదిగా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే మనం మగ్గించుకోవాలి. ఇలా నా దగ్గర ఇట్లా ఒక బుడ్డి ప్యాన్ ఉందండి. యాక్చువల్గా నేను దీన్ని పోపులకు వాడతాను. ఇప్పుడైతే స్టీల్ది వచ్చింది, అసలు వాడట్లేదు ఈ మధ్య. కొంచెం దీనిలోకి ముందు ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు ఏంటంటే వీడియో కొంచెం నీట్గా వస్తుంది అన్నట్టుగా ఇది ఇందులో వేస్తున్నానండి. దిబ్బ రొట్టెలాగా వేసుకోవడం అనమాట. ఇది కొంచెం మందంగా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఇందులోకి పిండి సమానంగా కొంచెం మందంగా వేసుకుంటామండి. అంచులు అవి బాగా ఎర్రగా కాలి చక్కగా ఉంటాయి అన్నమాట. అది ఇంకా అంతే అండి. ఓకే, ఇది కూడా మనం మూత పెట్టుకుంటే చక్కగా నెమ్మదిగా మనం వేసిన వెజిటబుల్స్ అవి కూడా ప్రాపర్గా కుక్ అయ్యి చక్కగా అంచులు కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఈ నమ్మాల అవి కూడా మనకు అయిపోతున్నాయి. గుంట పొంగనాలు తీసుకోవటం అందరికీ వచ్చిందే కనుక నేను దాని గురించి ఏం చెప్పట్లేదు స్పెషల్గా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవడమే. ఇదిగోండి మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ప్రతిసారి, పునుగులు కానీ ఏవి వేసుకున్నా కూడా మనం కొంచెం క్రిస్పీగా కావాలనుకుని వేసుకుని ప్లేట్లో పెట్టుకుంటే ఆ చెమ్మకి తేమ వచ్చేసినట్టు అవుతుంది. ఇది కొంచెం చూసారా చక్కగా మనకి మధ్యలో పొంగి బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా అబ్బాబా ఏమన్నా ఉంటాయిలేండి. ఇది మన దిబ్బ రొట్టె. దీని సంగతి తర్వాత చూద్దాం. ఈ పక్కన పెట్టుకుని ఇడ్లీ కూడా స్టాండ్లోంచి తీస్తానండి. వావ్, చూసారా చక్కగా ఎట్లా వచ్చిందో. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇది తీసుకున్న తర్వాత చేయటము. చక్కగా స్పాంజీగా మామూలు ఇడ్లీ పాత్రలో వేసుకుని ఇలాగే వస్తుందండి, రాగి కేక్ లాగా. అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా. ఇది మనం ఒకటి తినలేము, కాకపోతే ఇప్పుడు ప్రజెంటేషన్కి బాగుంటుందని. కానీ ఒకటి తిన్నామంటే ఇంతే ఆపళంగా. ఇదిగోండి చక్కగా దీనికి కొంచెం ఇలా నెయ్యి అప్లై చేసుకుని
దీన్ని రీసెంట్గా నేను కారప్పొడి చేశాను కదండి, ఆ వీడియో చూడకపోతే చూడండి. గుంటూరు కారం ఇడ్లీ అని చెప్పి కొన్ని హోటల్స్లో స్పెషల్ ఒక రెసిపీ ఉంటుందండి, ఒక ఐటమ్ ఉంటుంది. సేమ్ మీకు అలాగే టేస్ట్ వస్తుంది అనమాట. ఈ కారప్పొడి వేసుకొని ఇలా తిన్నారు అంటే వావ్ అనాల్సిందే ఇంట్లో ఎవరైనా. కోర్స్ కారప్పొడి పక్కన చల్లుకోవాలి, పక్కన పెట్టుకుని తినాలి. నెయ్యి వేసుకుని, అందులో కూడా నెయ్యి వేసుకుని. నేను ఏంటంటే వీడియోలోకి బాగుంటుందని ఇట్లా వేసాను. హ్యాపీ బర్త్డే టు మీ. బర్త్డే ఏం కాదు. ఇలా రాగి కేక్, సాఫ్టీ అండ్ టేస్టీ రాగి కేక్. సో ఇది ఇలా మనం చక్కగా తినేయడమేనండి. ఇది పక్కన పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఫైనల్గా క్రిస్పీ రాగి దోశ. కొంచెం పిండి పలచగా చేసుకుని వేసుకోవాలండి. నేను కెమెరా ఆన్ చేయలేదు. దీనికి పైన సన్న కట్ చేసిన ఆనియన్, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఇంకా మీరు కావాలనుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా నేనైతే ఆనియన్ ఇంతవరకు వేస్తున్నా. ఇక కట్ చేసింది ఉంది కనుక కొంచెం ఎక్కువ వేసాను, అయిపోయింది. సో ఇది చక్కగా మనకి మంచిగా ఫ్రై అయిపోతే మనం దీన్ని కూడా తీసేసుకోవచ్చు. చూసారా చక్కగా కరకరలాడే దోశ. చూసారా ఎంత క్రంచీగా ఉందో, అట్లా ఉంటుంది. మనం తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి, క్రంచీగా. చూడొచ్చు. ఇది అన్నిటికంటే ఫస్ట్గా గుంటూరు కారం ఇడ్లీ. వావ్. సో మన దిబ్బ రొట్టె లేదంటే ఊతప్పం, ఏదైనా పేరు మీరు పెట్టుకోండి. సో మంచి గుంట పొంగనాలు, మన క్రిస్పీ దోశ, ప్లేట్ సరిపోట్ల. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రైడ్ రాగి క్యూబ్స్. వీటన్నిటికీ కాంబినేషన్ చట్నీ ఉండాలి కదండి. రీసెంట్గా నేను చేసిన అల్లం చట్నీ. ఇది మనకి కారం లేకుండా అన్నమాట. ఇదిగోండి, ఒకటే పిండితోటి నేను ఇక్కడ 5 రకాల రెసిపీలు చేశాను. దీంతో ఇంకా కూడా చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీని బట్టి మీరు ట్రై చేయండి. ఈరోజుకైతే ఇది బటన్ ఇడ్లీస్ మనం చక్కగా కారం ఇడ్లీ లాగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది ఇలా వేసాను, కానీ బటన్ ఇడ్లీస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అది మీకు ఏది నచ్చింది అనేది, అన్నిటికంటే రెసిపీ ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. మొత్తానికి మన 5 రకాల టిఫిన్స్ రెడీ అయిపోయినాయి. ఇదేమో కారం ఇడ్లీ, ఇది మన దిబ్బ రొట్టె, దోశ, ఇది ఫ్రైడ్ ఇడ్లీ. ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ ఫర్దర్ వీడియోస్లో వస్తుంది, చూసేయండి. ఇది మన గుంట పొంగనాలు. అసలు ఒక్కొక్కటి ఉన్నాయండి, ఎంత బాగున్నాయంటే అసలు వావ్ అనాల్సింది ఎవరైనా. అలా కాస్త చట్నీ తగిలించి తింటే ఇది కదా జీవితం అన్నట్టు ఉంటుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీతో కూడా తినొచ్చు. చూసారు కదండి, మీకేమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. వాస్తవంగా ఏంటంటే నేను రెసిపీ నిన్న షూట్ చేశాను అనమాట, అందుకే మీకు ఇక్కడ ఏమీ లేకుండా అయిపోయింది. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మూలంగా నేను ఇంట్రడక్షన్ అయిన పాటు మళ్ళీ నెక్స్ట్ డే చెప్తున్నాను అది. సో నిజంగా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతాయండి రెసిపీ. స్పెషల్లీ మనం ఏదైతే కొంచెం మంచూరియా టైప్లో ఫ్రైడ్ ఇడ్లీ చేస్తామో అదైతే పిల్లలకి సూపర్గా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ చెప్పండి. చెప్తూ ఉంటే మీకు ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలనేది నేను తర్వాత వీడియోస్లో తప్పకుండా చేసి చూపిస్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.